ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వెన్నుపోటు అని వైఎస్సార్సీపీ నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడడం విడ్డూరంగా మరియు వింతగా ఉందని అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికలు జరిగి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా వైఎస్సార్సీపీ ఈరోజు అనగా 4 జూన్ 2025 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు అనే పేరుతో నిరసనలకు పిలుపు ఇవ్వడం చాలా సిగ్గుచేటు నిర్ణయంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అని ఆయన అన్నారు. సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు ఏమిటో మాట్లాడకుండా, అసత్య ఆరోపణలతో, బూటకపు మాటలతో ఇంకా ప్రజలను మోసం చెయ్యాలని జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం నీతి మాలిన చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుగా 2024 ఎన్నికలలో ఓడించేసరికి మతి భ్రమించి మనసు వికటించి జగన్ రెడ్డి గారు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని మేధావులు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు అని అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్యనారాయణ అన్నారు. రాష్ట్రములో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లలో 3,38,38,349 మంది రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో టీడీపీ అభ్యర్థులకు 1,53,84,576 ఓట్లు రాగా జనసేన అభ్యర్థులకు 23,17,747 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థులకు 9,53,977 ఓట్లు రాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 1,32,84,134 ఓట్లు రావడం జరిగింది. ఇంత భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవించకుండా జగన్ మోహన్ రెడ్డి గారు కల్లబొల్లి మాటలు చెప్పి అసత్య ఆరోపణలు చేసి కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ ఆలోచనలకు అద్దం పడుతుంది అని అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్యనారాయణ విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పని చెయ్యాలని, అలా కాకుండా క్రిమినల్స్ని, దోపిడీదారులని వెనకేసుకొని వస్తే ప్రజాక్షేత్రంలో కనుమరుగు కాక తప్పదు అని ఏపీఎం సత్యనారాయణ హెచ్చరించారు.